అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో బ్యూరోక్రసీ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా పనిచేస్తున్నారు? అధికార పార్టీ ఒత్తిళ్లకు ఇంకా తలొగ్గుతున్నారా? ఏకపక్ష ధోరణితోనే ఉన్నారా? ఎన్నికల్లో ఒక పార్టీకి సేవ చేయడానికి తహతహలాడుతున్నారా? ఇది అనేక మందిలో ఉన్న అనుమానం. సో ప్రతిపక్షాలకు కూడా, ప్రతిపక్ష కూటమికి కూడా రాష్ట్రంలో ఉన్న చాలామంది అధికారుల మీద అదే అనుమానం ఉంది. ఆల్రెడీ ఎన్నికల సంఘం 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్లు మొత్తం 9 మంది అధికారులను బదిలీ చేసినప్పటికీ ఇంకా చాలామంది మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది. కీలకమైన పెద్ద స్థానాల్లో ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది. సో వాళ్ళ మీద చర్యలకు రెడీ అవుతున్నారు. మేబీ ఒక 2-3 రోజుల్లో ఆర్డర్స్ రావచ్చు. ఈలోగా పురంధేశ్వర్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు రాష్ట్రంలో 22 మంది బ్యూరోక్రసీ అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీళ్ళు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళు ఎన్నికల విధుల్లో ఈ రాష్ట్రంలో ఉండకూడదు, వీళ్ళని ఈ రాష్ట్రం నుంచి పంపించేయండి, బదిలీ చేయండి అని, ఎన్నికల విధులకు దూరంగా. సో దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గానే రెస్పాండ్ అయింది. ఏమి లెటర్ రాసిన వెంటనే దాన్ని పక్కన పెట్టేలా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్గానే స్పందించి ఇమీడియట్గా పురంధేశ్వర్ గారు రాసిన లెటర్ మీద అటాచ్ చేస్తూ దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎండార్స్ చేశారు. దీని మీద ఎంక్వైరీ చేయండి, ఇదిగో ఈ 22 మంది అధికారుల పనితీరు ఎలా ఉంది, వీళ్ళ మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, వీళ్ళ మీద ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా, వీళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వీళ్ళ గత హిస్టరీ ఏమిటి, వీళ్ళు ఆ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న వార్తలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించి ఉదాహరణలు కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులను ఆదేశించింది. సో రాష్ట్ర అధికారులు ఆ మేరకు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇంటర్నల్గా విచారణ మొదలవుతుంది. ఆ 22 మంది అధికారుల మీద గత కొన్ని రోజులుగా, ఈ 2 రోజుల నుంచి కూడా నిఘా ఉంది. సో వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఎందుకున్నారు, వాళ్ళు పనిచేస్తున్న చోట ఎటువంటి ఘటనలు జరిగాయి, ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఈ వాస్తవాలు ఎంత, ఇవన్నీ కూడా రకరకాల వర్గాల ద్వారా ఎన్నికల కమిషన్కు ఉన్న సోర్సులు, ఇంటెలిజెన్స్ సోర్సులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఇలా రకరకాల మార్గాల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్గా చర్యలు ఉండవు. ఆ రిపోర్ట్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని ధృవీకరించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సో 22 మంది మీద కంప్లైంట్ చేస్తే 22 మంది మీద కూడా చర్యలు ఉంటాయని మనం చెప్పలేం, కానీ మేబీ ఒక 8 నుంచి 12 మంది వరకు అంటే ఉంటాయి, చాలామంది మీద చర్యలు ఉంటాయి. 22 మంది మీద యాక్షన్ తీసుకోరు. అలా యాక్షన్ తీసుకున్నా వాళ్ళు లెటర్ రాయడం ఏంటో, వీళ్ళు తీసుకోవడం ఏంటో అనే అనుమానాలు వస్తాయి. కానీ మోర్ దాన్ హాఫ్ అంటే ఒక 12 మంది మీద, 13 మంది మీద పైగానే చర్యలు అయితే ఉంటాయి. అయితే ఎన్నికల సమయంలో ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోవడం అనేది చాలా అరుదైన విషయం. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్న చాలామంది అధికారులను అప్పట్లో చర్యలు తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్న కొంతమంది అధికారుల మీద నిఘా ఉంది. రాష్ట్రంలో ఇంకా ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇంకో వారం రోజుల్లో ఈ నామినేషన్ ప్రక్రియ, నామినేషన్ ర్యాలీలు, విత్డ్రాలు, ప్రచారాలు ఊపందుకుంటాయి. సో ఆ టైం కల్లా రాష్ట్రంలో పరస్పర వైరు వర్గాలు ఎదురెదురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల వేడి బాగా ఎక్కువ ఉంటుంది. కార్యకర్తలు, నాయకులు రోడ్ల మీద ఉంటారు. సో అప్పుడు ఈ అధికారిక వ్యవస్థకు పని ఎక్కువ ఉంటుంది. సో ఈలోగా ఏమైనా ఎక్కడైనా సెట్ చేయాలంటే సెట్ చేయడం, మార్పులు చేర్పులు చేయాలంటే చేసేయడం, ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకోవడం, ఈలోగా ఎవరి మీదైనా ఆరోపణలు, ఫిర్యాదులు కొత్తగా వస్తే వాటిని సీరియస్గా పరిగణించడం, ఆల్రెడీ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల మీద పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఈసి ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ 22 మందిలో కనీసం ఒక 10 మందో, 12 మందో, 13 మందో లేచిపోవడం అయితే ఖాయం. దానిలో కొంతమంది పెద్ద పెద్ద వికెట్లు, సీనియర్లు, కీలకమైన వాళ్ళు, వైసీపీని భుజాన మోస్తున్న కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే వైసీపీకి సగం బలం తగ్గినట్టే. సో ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ.